ఈ కలెక్టరేట్ లో ఆర్గనైజ్ చేసిన ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి వచ్చేసిన మన గవర్నమెంట్ ఎమ్మెల్సీ గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి, ఈస్ట్ ఎమ్మెల్యే గారికి, వెస్ట్ ఎమ్మెల్యే గారికి, వేదిక పైన ఉన్న చైర్పర్సన్ ప్రభాకర్ గారికి, శ్రీదేవి గారికి, డెప్యూటీ మేయర్ గారికి, ఇక్కడికి వచ్చిన మత పెద్దలందరికీ కూడా, తర్వాత ఇక్కడికి ఉన్న ఆఫీసర్స్, పిల్లలు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ముందుగా అంటే క్రిస్మస్ అని చెప్పినప్పుడు నేను మనకి చైర్పర్సన్ గారు మాట్లాడినప్పుడు చెప్పారు. సో తను ఎట్లా ఒక క్రిస్టియన్ మిషనరీ ఇన్స్టిట్యూషన్ లో చదివారు, నేను కూడా ఆల్మోస్ట్ 10 years తమిళనాడులో క్రిస్టియన్ మిషనరీ ఇన్స్టిట్యూషన్ లో చదివి తర్వాత అక్కడి నుంచి తర్వాత స్కూల్ వేరే చోట కంప్లీట్ చేసి ముందుకు వచ్చాను. సో అక్కడ స్కూల్లో కానీ అండ్ అక్కడ స్కూల్లో ఏర్పడిన ఫ్రెండ్షిప్స్ కానీ ఇంకా కూడా లైఫ్ లాంగ్ ఆ ఫ్రెండ్స్ మాతో పాటు ఉన్నారు. అండ్ అంటే వ్యక్తిగతంగా నాకే కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా కూడా ఉన్నారు. సో మేము రెగ్యులర్ గా అప్పుడు స్కూల్ డేస్ లో ఇవాళ ఇక్కడ ఈ క్రిస్మస్ ఈవెంట్ జరుగుతుంటే కొంచెం అట్లా మెమరీస్ అంతా కూడా గుర్తుకొస్తున్నాయి. సో 2 significant థింగ్స్ ఐ రిమెంబర్. 1 అంటే స్కూల్లో ఎప్పుడు కూడా క్రిస్మస్ టైంలో పిల్లలందరినీ కూడా ఫస్ట్ ఒక 1 month కి ఆ మ్యూజిక్ క్లాస్ లో క్రిస్మస్ క్యారల్స్ అన్ని నేర్పిస్తారు. నేర్పించాక ఇట్ ఈస్ నాట్ లైక్ ఎవ్రీబడి కెన్ సింగ్. సో నేర్పించాక కాన్స్టెంట్ గా ఒక రోజు సెలెక్షన్ లాగా చేస్తారు, వాళ్ళు మాత్రమే ఆ రోజు క్రిస్మస్ ఈవెంట్ లో పాడతారు అనమాట. సో అట్లా ప్రతిసారి ఆల్మోస్ట్ కంటిన్యూస్లీ 4-5 years ఐ హావ్ గాన్ రెగ్యులర్లీ టు దోస్ క్లాసెస్. బట్ అన్ఫార్చునేట్లీ నాట్ ఎవ్రీబడి హ్యాస్ అ గుడ్ వాయిస్ కాబట్టి ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసేవారు కాదు. సో ఐ నో ఆల్ ద క్యారల్స్, ఐ హావ్ నెవర్ సంగ్ ఎనీ ఆఫ్ దెమ్ ఎనీవేర్. సబ్సిక్వెంట్లీ క్రిస్మస్ టైంలో ఏంటంటే రెగ్యులర్ గా అంటే నేను స్కూల్ టైంలో మా ఫ్రెండ్స్ తో అది ఒక కామన్ యాక్టివిటీ లాగా మేము చర్చ్కి వెళ్ళడము, సండే స్కూల్కి వెళ్ళడము, మా పేరెంట్స్ మా ఫ్రెండ్ మదర్ తో కలిసి చర్చ్కి వెళ్ళడము, వాళ్ళు మాతో పాటు టెంపుల్ కి వెళ్ళడం, ఇట్లాంటి ఒక వాతావరణంలో మేము రెగ్యులర్ గా లైక్ షేర్ చేసుకుంటూ ఐ గ్రూ అప్ లైక్ దట్. అండ్ క్రిస్మస్ టైంలో స్పెసిఫిక్ గా మా ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి కూడా వీ యూస్ టు కాల్ బికాస్ వీ యూస్ టు హ్యావ్ అ క్రిస్మస్ ట్రీ. సో ఎలా అయితే మనకి ఫ్యామిలీలో పేరెంట్స్ ఇచ్చే పాకెట్ మనీ కొంచెం కొంచెం అట్లా సేవ్ అప్ చేసుకొని ఈ క్రిస్మస్ ట్రీలో ఉన్న ఆర్నమెంట్స్ ఇవన్నీ కొనుక్కొని, అండ్ మేము అప్పుడు వీఆర్ ఇన్ హిల్ స్టేషన్. సో యాక్చువల్ పైన్ ట్రీ దొరుకుతుంది అనమాట, లోకల్ గా కట్ చేసి తీసుకొని రావచ్చు. సో అట్లా ఒక రియల్ పైన్ ట్రీని తీసుకొచ్చి దాంట్లో డెకరేట్ చేసి ఇంట్లో పెట్టుకునే వాళ్ళం. సో ఆఫ్టర్ లీవింగ్ దట్ ప్లేస్ అంటే అట్లా అవకాశం దొరకలేదు కానీ బట్ స్టిల్ ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ ఆల్ దోస్ మెమరీస్. అండ్ ఇవాళ ఇక్కడ ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతుంటే ఆ మెమరీస్ అంతా కూడా గుర్తుకొచ్చాయి. ఇక్కడ అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ద పాయింట్స్, చాలా పాయింట్స్ కవర్ చేశారు. సో ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ ఎక్స్ట్రా ఎక్సెప్ట్ దట్ క్రిస్టియన్ వాల్యూస్, మనం జనరిక్ గా ఏ క్రిస్టియన్ వాల్యూ తీసుకున్నా కూడా whether you talk about peace, compassion, love, faith, courage, honesty, ఏది మాట్లాడినా కూడా those are principles and virtues that everybody should follow. It is not any religion specific. సో ఒక సమాజంలో అందరం కలిసి ఉండాలి, సమాజం మంచిగా ముందుకెళ్లాలంటే అట్లాంటి వాల్యూస్ అనేది ప్రతి ఒక్క ఇండివిజువల్ లో కూడా ఉండాలి, ఒక కమ్యూనిటీగా, ఒక సొసైటీగా కూడా మన అందరికీ కూడా ఉండాలి. So today I hope everybody takes some time to remember these values and to inculcate these values to future generations also. దాంట్లో కాన్స్టెంట్ గా ఒక రిమైండర్ లాగా ఈ డేని పెట్టుకొని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఇవాళ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా క్రిస్మస్ విషెస్ తెలియజేసుకుంటూ అందరికీ మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.